హాయ్ అండి అందరికీ. ఈరోజు 6th క్లాస్ పాఠ్యపుస్తకం వెనుక ఉన్నటువంటి అర్థాలన్నింటినీ చూసుకుందాం. ఫస్ట్ వన్, అంకె వశం, అంగడి కొట్టు లేదా దుకాణం, అంబుది సముద్రం, అగము పాపం, అజ్ఞానం జ్ఞానం లేకపోవడం, అనుగుట నశించుట, అతుల సాటిలేని, అధునాతనము ఆధునికం, అనర్గళంగా ధారాళంగా లేదా అడ్డంకి, అనుకరించు మరొకరు చేసినట్లు, అనుగుణము తగినది లేదా అనుకూలము, అన్వేషణ వెతుకుట, అబ్ది సముద్రం, అర్జించి చూడండి అబ్ది సముద్రం అని వచ్చింది కదా, ఇలాంటివి మనకి పర్యాయ పదాలుగా వస్తుంటాయి అన్నమాట. సముద్రం అనేది ఇంతకుముందు ఇప్పుడు మనకి ఇంకో పేరుతో వచ్చింది చూసారా, అంబుది అని. ఇప్పుడు మనకి అబ్ది అని వచ్చింది, అంటే సముద్రానికి పర్యాయ పదం అంబుది ఒకటి అబ్ది ఒకటి అవుతుంది. అర్జించి వేడుకొని, అలరించి ఆనందింపజేయు, అలరించు అంటే ఆనందింపజేయు, అవగతము తెలియబడినది. ఇలాంటివి మనకి స్వంత వాక్యాలు రాయమని చెప్తారు చూడండి, అక్కడ ఇస్తారనమాట. అవగతం మీనింగ్ మీకు తెలిస్తే కానీ సొంత వాక్యం మీరు పోల్చుకోలేరు, అలా ఉంటుంది. అశ్వము గుర్రము, అసువులు ప్రాణాలు, ఆకృతి ఆకారం, ఆచరణ నిజ జీవితంలో అమలు చేయడం లేదా నడత. చూడండి ఇవి పర్యాయ పదం కింద వస్తాయి. నిజ జీవితంలో అమలు చేయడం లేదా నడత. ఆజ్ఞ ఆనతి, ఆత్మవిశ్వాసం తన శక్తి సామర్థ్యాలపై తనకున్న నమ్మకం. ఆనందపరవశుడు సంతోషం చేత పరాధీనుడు. ఆపన్నులు ఆపదలో ఉన్నవారు. ఆపద ప్రమాదం, ఆప్యాయత ప్రేమ ఆదరం. ఆలు భార్య, ఆవశ్యకత అవసరం. ఆశ్రయించు ఆధారం చేసుకొను. ఆశ్రితులు, ఆశ్రితులు అంటే ఆశ్రయించిన వారు. ఇంకుట ఎగిరిపోవుట. స్త్రీ ఇంతి అంటే స్త్రీ. చూడండి ఇవి ఇలాంటివి పర్యాయ పదాల దగ్గర మనకు వస్తుంటాయి. ఇమ్ముగా కుదురుగా లేదా స్థిరంగా. ఇవి కూడా రెండు అర్థాలు మీనింగ్స్ ఉన్నవన్నీ కూడా మనం పర్యాయపదంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి చూసుకోవాలి. నెక్స్ట్, ఉచ్చు పక్షులు మొదలైన వాటిని పట్టడానికి పట్టే ఉరి. చూడండి ఉచ్చు అంటే. ఉజ్వల బాగా ప్రకాశించేది. ఉత్తరీయం కండువా. ఉదకము నీరు. ఉబలాటం కుతూహలం లేదా ఒక పని చేయాలనే తొందరతో కూడిన కోరిక, ఉబలాట పడ్డం. చూడండి మనకు తెలిసినవే కొన్ని. ఏకభక్తులు, ఏకభుక్తులు. ఏకభుక్తులు అంటే ఏక అంటే ఒకటి కదండి, అలాగా ఒక పూట, భుక్తులు అంటే తినడం, భుక్తడం అంటే తినడం కాబట్టి భుక్తులు అంటే తినేవారు, ఒక పూట మాత్రమే తినేవారు. ఎడబాయు అంటే వెరగు, వేరగు. ఎడబాయు అంటే వేరగు. ఎలిమి సంతోషం, ఎలమి అంటే సంతోషం. ఎరుక జ్ఞానము. ఐశ్వర్యం సంపద. బుద్ధిక అనుకూలత స్నేహం. నెక్స్ట్, వసగుట ఇచ్చుట. ఔన్నత్యం గొప్పతనం. కథనం యుద్ధం. కనుమరుగు కంటికి కనిపించకుండా. కన్నుల పండుగ చూడడానికి ఆనందంగా ఉండటం. కపటం మోసం. కపి కోతి. కర్తవ్యం బాధ్యత. నెక్స్ట్, కవి పుంగవుడు. కవి పుంగవుడు అంటే శ్రేష్టమైన కవి. చూడండి శ్రేష్టమైన కవి అని కవి పుంగవుడు అంటే. కాంస్యం అంటే కంచు. కాలుడు అంటే యముడు. చూడండి డిఫరెంట్గా ఉన్నాయి ఇవి. కాడు అంటే శ్మశానం. కాలయముడు అంటే ప్రాణాలు తీసేవాడు. నెక్స్ట్, కావలి రక్షణ.
కినియు కోపించు, కూడు అన్నము, కూరిమి స్నేహం, కృతజ్ఞతలు ధన్యవాదాలు, కేరింత నవ్వు లేదా సంతోషంలో చేసే ధ్వని. నెక్స్ట్ కుటీరము కిరీటం, కోమలి అందమైన స్త్రీ, కోలాహలం హడావిడి. చూడండి ఇక్కడ నుంచి మనకు కొంచెం టఫ్గా ఉండే వచ్చాయి, మాత్రం చూడండి ఇంపార్టెంట్ అనుకోవచ్చు ఇవి. గండం అంటే ప్రమాదం, గిరాకీ అంటే వెల ఎక్కువగా ఉండడం, కొనుగోలుదారులకున్న ఆసక్తి. కొనుగోలుదారులకు ఉండే ఆసక్తి ఎక్కువగా ఉన్న గిరాకీ ఎక్కువ ఉంది అంటాం. వెల ఎక్కువగా ఉన్నా గిరాకీ ఉందనే అంటాం. నెక్స్ట్ ఘట్టము అంటే రసవంతమైన సన్నివేశము. చారెడు అంటే కొద్దిగా చెయ్యి వంచినప్పుడు ఏర్పడే పరిమాణాన్ని చారెడు అంటాం. ఇలా ఫింగర్స్ అనేవి మనం అరచేతి వైపు ఇలా ఉంచితే వస్తుంది కదండి, చారెడు బియ్యం ఇలా అంటాము. అలా ఒక చేతిలో పట్టినన్ని వాటిని కూడా చారెడు అంటారు. ఇవి పర్యాయ పదాల కింద వచ్చే అవకాశం ఉంటుంది. చిక్కం తీగలతో అల్లి పశువుల మూతికి బిగించేది, కట్టేది. ఓకేనండి, తగిలించేది అలా వస్తుంది. నెక్స్ట్ చిరస్మరణీయుడు నిత్యం స్మరింపదగినవాడు. నిత్యం స్మరింపదగినవాడే చిరస్మరణీయుడు అంట. నెక్స్ట్ చేజారిపోయు అంటే చూడండి ఇవి ఎలా వస్తుందంటే వ్యుత్పత్తి అర్థాల దగ్గర కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. నిత్యం స్మరింపదగినవాడు ఎవరు, చిరస్మరణీయుడు అలా వస్తాయి. చేజారిపోవు చేతి నుండి విడిపోవడం. చేటు అంటే కీడు అనర్థం. జాగృతి మేలు కొలుపు. జాడ ఆనవాలు. జీవన శైలి జీవించే విధానం లేదా బతికే పద్ధతి. డెందము అంటే హృదయం. తనయ కూతురు. తనరు ప్రకాశించు. తనూభవుడు కుమారుడు. తర్కించు చర్చించు. తరుణము తగిన సమయం. తలపోయు ఆలోచించు. తహతహలాడు ఆరాటపడు లేదా తొందరపడు. తిలలు నువ్వులు. తిలలు అంటే నువ్వులు. నెక్స్ట్ తీవ్రత ఆధిక్యం. తుల్యం సమానం. తెంపు సాహసం. తేట తెల్లం చేయు. మిక్కిలి స్పష్టంగా వివరించు. మిక్కిలి స్పష్టంగా వివరించు. నెక్స్ట్ దత్త ఇవ్వబడిన. ధనుజులు అంటే రాక్షసులు. మనకి ఈ ఎక్కడంటే వచ్చింది త్రిజట స్వప్నంలో వచ్చింది కదండి ఆ లెసన్లో. దళం ఆకు. దానా పశువులకు పెట్టు ఆహారం. దాశరథి శ్రీరాముడు. ద్వీపము అంటే ఏనుగు. చూడండి చాలా మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ డిఫరెంట్. ఏనుగుకి ద్వీపము అనే పేరు ఉందన్న విషయం చాలామందికి తెలియదు. ద్వీపము అంటే ఏనుగు. ద్వీపము అంటే 4 వైపులా నీటితో చుట్టబడినటువంటి భూమి. నెక్స్ట్ దుర్గతి చెడ్డ స్థితి, కానీ 4 వైపులా నీటితో చుట్టబడినటువంటి భూమి ఏమంటారు చూడండి, దాన్ని ద్వీపం అంటాం కదండి. కానీ మనది ద్వీపకల్పం, 3 వైపులు మాత్రమే నీరు ఉంటుంది మంది భూమి. దుర్గతి చెడ్డ స్థితి. దుర్భరము భరించలేనిది. ద్వీపంకి అండమాన్ నికోబార్ ఇలాంటివన్నీ ద్వీపాలు ఉన్నాయి కదండి, అలా ఐలాండ్ అలాంటివి. నెక్స్ట్ దేదీప్యమానం. ఇది డూడు బసవన్నలో వస్తుంది. దేదీప్యమానం మిక్కిలి ప్రకాశవంతము. దొరతనం ప్రభుత్వము అధికారము. దేదీప్యమానం గంగిరెద్దు కోసం చెప్తారనమాట. అప్పుడు రాజులు మహారాణులు ఉన్నప్పుడు కాలంలో అవి గంగిరెద్దులు దేదీప్యమానంగా ఉండేవంట, మిక్కిలి ప్రకాశవంతంగా. ఇప్పుడు ఆ లుక్ అనేది వాటికి తగ్గిపోయింది. అంటే వాటికి అలంకరించే వాళ్ళు, పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు అన్నట్లు. దొరతనం ప్రభుత్వం అధికారం. దోచు అపహరించు. నెక్స్ట్ ధరణి భూమి. ధాటి దాడి. నారి స్త్రీ. నారి అంటే స్త్రీ. ఆల్రెడీ ఇంతి అని వచ్చింది మనకి. స్త్రీ అంటే ఇంతి అని వచ్చింది, ఇప్పుడు నారి అని వచ్చింది. నెక్స్ట్ నిక్కము నిజం.
నిరాడంబరం ఆడంబరం లేనిది, నిర్దేశం ఆజ్ఞ, నిశ్చితాభిప్రాయం దృఢమైన అభిప్రాయం, గట్టి నిర్ణయం. గట్టి నిర్ణయమైనా నిశ్చితాభిప్రాయమే, దృఢమైన అభిప్రాయమైనా నిశ్చితాభిప్రాయమే. నిష్ఫలం ప్రయోజనం లేనిది, నెమ్మి ప్రేమ క్షేమం. నిరిగురి, నిరిగురి అంటే సరి అయిన లక్ష్యం. నేరము తప్పు. పటాపంచలు చెల్లాచెదురు. పథకం ఆలోచన ప్రణాళిక. పరస్పరం ఒకరికొకరు. పరవ అంటే ప్రవాహం అంట. చూడండి ఇది కూడా డిఫరెంట్గా ఉంది. పరవ అంటే ప్రవాహం, పథకం అంటే ఆలోచన ప్రణాళిక. చూడండి పరవ అంటే ప్రవాహం, చాలా డిఫరెంట్గా ఉంది. పస్తు అంటే ఉపవాసం అండి. ఇది ఉపవానం అని ఇచ్చేసారు. పస్తులు ఉండడం అంటాం కదా, ఉపవానం అని ఇచ్చారు, ఉపవాసం. పాటు ఆపద. పాతకం అంటే పాపం. పామరుడు తెలివి లేనివాడు. పండితుడు తెలివైనవాడు, పామరుడు తెలివి లేనివాడు. పారదని జరగదని. పీడ బాధ. పుంగవం అంటే ఎద్దు. పుంగవం అంటే ఎద్దు. పుడక అంటే పుల్ల, అంటే పుడక అని వాడుక, పుల్ల. అక్కడ మనకి డూడు బసవన్న పాఠంలో వస్తుందండి పుడక అని. అంటే డోలు కొట్టడానికి, రాండోలు కొట్టడానికి ఆయన కర్ర పుల్లల్ని ఎలా వాడుతారు, ఆ కర్ర పుల్లలకి అనమాట పుడక అని వాడుతారనమాట ఆయన. పుష్కలం అధికం సమృద్ధి. పుస్తే తాలిబొట్టు. పొంచి చాటున దాగియుండి. పుంచి అంటే చాటున దాగి ఉండడం అంట. పుస్తే అంటే తాలిబొట్టు. పొలతి అంటే స్త్రీ. పొలతి అంటే స్త్రీ. పొలతి అంటే స్త్రీ. పోరాటం యుద్ధం. నెక్స్ట్ పోరు యుద్ధం. ప్రజ్ఞాశాలి ప్రతిభ గలవాడు. ప్రతీక గుర్తు. ప్రతీతం ప్రఖ్యాతి నొందినది. ప్రభువు రాజు. ప్రస్తుతం అంటే ఇప్పుడు. ప్రాచీనం పూర్వకాలం పురాతనం. ప్రాణం జీవం. ప్రారంభం అంటే మొదలు. బుధుడు పండితుడు. ఇక్కడ పండితుతు అని వచ్చింది, పండితుడు. బుడతడు మనం యూజ్ చేస్తుంటాం కదండి, బుడతడు అని. బాలుడు. భద్రం శుభకరం శ్రేష్టం. భావన తలుపు ఆలోచన, తలచడం. ఒక భావించడం అంటే ఒక తలచడం, ఒక ఆలోచించడం అలా అంటాం కదా, అలా. భావి భవిష్యత్తు. భాస్కరుడు అంటే సూర్యుడు, తెలిసిందే. భీతి భయం. భూషణులు అలంకారాలు. భూషణములు అంటే అలంకారాలు, గుర్తుపెట్టుకోండి. భేదం తేడా. భ్రాతృజనం అంటే అన్నదమ్ములు. ఇది కూడా డిఫరెంట్గా ఉంది. భ్రాతృజనం అంటే అన్నదమ్ములు, గుర్తుపెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ వన్ మకాం వేశారు అని అంటారు కదండి. మకాం అంటే నివాసం. మదం గర్వం. మదత్రయం ఆల్రెడీ మనకి ఇది మదత్రయం అనేది మనకి త్రిజట స్వప్నంలో వచ్చింది. త్రిజట స్వప్నంలో కాదు, మనకి మదత్రయం అంటే 3 రకాల మదంతో ఉండడం. 3 రకాలైనటువంటి మదం అంటే గర్వం అండి. మదత్రయం అంటే 3 రకాల మదాలు ఏంటి? విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం. విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం కలిగి ఉండడాన్ని మదత్రయం అని అంటారు. అది ఇంపార్టెంట్. మదత్రయం కానిది ఏది అని అడుగుతారు, అందులో ఏదో ఒకటి కలిపేస్తారు, మీకు అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో విద్య, ధనము, కులము. విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం. నెక్స్ట్ మనుచు అంటే రక్షించు. మనువు బ్రతుకు. మట్ట గుడిసె ఒక రకమైన చేప. మట్ట గడిసె అంటాం కదండి, మట్ట గడిసె అంటారు వాడుక భాషలో. మట్ట గుడిసె అని వచ్చింది ఇక్కడ, ఒక రకమైన చేప.
మమకారం ప్రేమ లేదా నాది అనే భావము. మహనీయులు గొప్పవారు. మిన్నక ఊరక అప్రయత్నంగా. ఇది ఒకసారి టెట్కి ఇచ్చారండి. మిన్నక అంటే ఊరక అప్రయత్నంగా. ముట్టుకోవడం తాకడం. మున్నీరు సముద్రము. మున్నీరు అంటే సముద్రం. చూడండి అంబోది అద్ది మున్నీరు ఇలా వచ్చింది చూసారా, పేర్లు ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి. నెక్స్ట్ ముట్టుకోవడం తాకడం. మున్నీరు సముద్రం. ముల్లే ధనం లేదా మూట. మెలకువ మేలుకొనుట జాగృతి. జాగృతి అన్న మేలుకోవడం కాబట్టి. మేటి శ్రేష్టం. మేను శరీరం. మైత్రి స్నేహం. మొరాయించు చెప్పున మాట వినకపోవడం. మొహమాటం జంకు సంకోచం. మోలీ. మోలీ అంటే ఒక రీతి, ఒక తరగతి. ఇది మనకి డూడు బస్వన్నలో వచ్చింది. అంటే గంగిరెద్ది తో బసవయ్య వాళ్ళ నాన్నగారు మోలీలు వేయించేవారు అని. రీతి ఒక తరగతి. మౌనం మాట్లాడకుండా ఉండటం. నెక్స్ట్ యాచకులు అంటే బెచ్చగాళ్ళు, అంటే బెచ్చిమెత్తుకునే వాళ్ళు యాచకులు అంటే. రణం యుద్ధము. రమ్యము అందమైనది. రాజద్రోహం రాజాపరాధం. రత్నం నూలు వడికే యంత్రం. రాశి పోగు. రూకలు నాణ్యములు. రూపుమాయు నశించు అంతరించు. నెక్స్ట్ లేసు అంటే సులభం చులకన. డిఫరెంట్గా ఉంది చూడండి ఇది కూడా. లేసు అంటే సులభం చులకన. వదనం ముఖం. వర్ధనం వృద్ధి పొందేది. వలయాకారం గుండ్రని రూపం. వాత్సల్యం ప్రేమ. వ్రాత సమూహం కలది. విక్రయించు అమ్ము. విచ్ఛిన్నం ముక్కలు చేయబడినది. విదూతము కదిలించబడినది. మీరు అర్థాలు ఇలాంటివి ఏమైనా పీడిఎఫ్లు చూస్తున్నప్పుడు ఆ తర్వాత చూద్దాంలే అని కాకుండా మీకు డిఫరెంట్గా అనిపించినవి ఒక పేపర్ పైన రాసుకోండి ప్లీజ్. దయచేసి అలా రాసుకోండి. మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు అవి యూజ్ అవుతాయి. డిఫరెంట్గా అనిపించినవి ఒక పేపర్ పైన రాసుకోండి. అర్థాలు కానీ ఒక పర్యాయ పదాలు కానీ మీకు రాదు అనిపించేది ఏదైనా అనిపించింది అనుకోండి, ఒక పేపర్ పైన పెట్టుకోండి. రావు టఫ్గా అనిపించినవన్నీ ఒక పేపర్ పైన పెట్టుకోండి. కలగూర గంపలా అందులో కలిపేయడం, చదువుదాంలే వస్తాదులే అని నెగ్లెక్ట్గా మాత్రం ఉండొద్దు. మీరు ఎక్కువ సిలబస్ తిరిగేస్తుంటారు కాబట్టి ఆటోమేటిక్గా పాత మర్చిపోతుంటాం. మనకు గుర్తుంటాయి అనుకుంటాం కానీ మర్చిపోతాం. దాన్ని మళ్ళీ ఒకసారి నెలకొకసారి ఇలా మనం అవి అంటే వీక్లీ కనిపిస్తుంటాయి. కానీ ఇవి ఏవైనా మనం మళ్ళీ అర్థాలు చదివేసరికల్లా మనకు ఒక 15 రోజులు పట్టేయచ్చు. ఈ లోపు కొన్ని ఎగిరిపోవచ్చు. అందువల్ల మనకు కనీసం టఫ్గా ఉండేవి ఏవైనా మనకు మర్చిపోకూడదు అనుకునేవి ఏవైనా సరే మనం ఒక సైడ్ రాసి పెట్టుకోవడం వల్ల ఒకసారి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి టఫ్గా ఉండేవి ఒకసారి తీసారనుకోండి, అది ఈజీ అయిపోతుంది. ఇంకా టఫ్ అని ఫీలింగ్ మరి దానిపైన మరి ఉండదన్నమాట. అలా ఉంటుంది. నెక్స్ట్ వన్ విరసము రసం లేనిది. విరసం అంటే రసం లేదు, రసానికి వ్యతిరేక పదమేమో మేబీ. విరసం. నెక్స్ట్ వివేకి తెలివైన వాడు. ఇందాక పామరుడు అంటే తెలివి లేనివాడు అని వచ్చింది. ఇక్కడ వివేకి. విహరిస్తున్నా స్వేచ్ఛగా తిరుగుతున్నా. వీడ్కోలు వెళ్ళడానికి ఇచ్చే అనుమతి. వెరచు భయపడు. వైరం శత్రుత్వం. శంసుపారుక్షం ఇరుగుడు చెట్టు. సుంబత్ ప్రకాశించే. సుంబత్ అంటే ప్రకాశించడం. చూడండి శంసుపాస్ వృక్షం అంటే ఇరుగుడు చెట్టు అంట. ఇది కూడా డిఫరెంట్గా ఉంది. శంసుపాస్ వృక్షం అంటే ఇరుగుడు చెట్టు. సుంబత్ ప్రకాశించే. సుంబత్ అంటే ప్రకాశించడం అంట. నెక్స్ట్ శుద్ధము పవిత్రము. శూరులు శౌర్యం కలవారు. శ్రేయస్సు శుభం. సాంక్రమిక వ్యాధులు అంటువ్యాధులు. సంఘాతం
సమూహం లేదా గట్టి దెబ్బ. సంఘాతం అంటే గట్టి దెబ్బ అంట, సమూహం అంట. నెక్స్ట్ సంచితం, కూడబెట్టబడినది. చూడండి, సంఘాతం అనేది ఒక నానార్థంలా ఉంది. సమూహానికి గట్టి దెబ్బకి ఏమైనా రిలేషన్ ఉందండి? లేదు. సో సంఘాతం అనేది ఒక నానార్థంగా తీయవచ్చు. సమూహము గట్టి దెబ్బ అని. అది సమూహానికి గట్టి దెబ్బకి రిలేషన్ లేదు కాబట్టి ఆ సమూహంకి అది రెండు వేరు అర్థాలుగా ఉన్నాయి కాబట్టి ఇది నానార్థం. ఓకేనండి. సంప్రదాయం, గతం నుండి పాటిస్తూ వచ్చిన నిర్దిష్ట ఆచారాన్ని సంప్రదాయం అంటాం. సంబరం, సంతోషం. సంస్కృతి, ఆచార్య వ్యవహారాలు, నాగరికత. సఖ్యంగా, స్నేహంగా. సత్కవి, మంచి కవి. సత్యమైనది, నిజమైనది. సన్నుతి, చక్కని పొగడ్త. సాక్షాత్కరించు, ప్రత్యక్షమగు. సిరి, సంపద. సుంత, కొంచెం. సునాయాసం, తేలిక. సువర్ణము, సువర్ణము అంటే బంగారము. సొంపు, ఆనందం. స్ఫూర్తి, స్ఫురణం, ప్రకాశం. స్ఫూర్తి, స్ఫురణం, ప్రకాశం. స్మరించు, తలచుకొను. స్వాంతం, హృదయం. స్మారకం, స్మృతి చిహ్నం. హరించు, చంపు. హితము, మేలు. హితుడు, మేలు కోరేవాడు. హెచ్చు అంటే ఎక్కువ. ఇలా ఇవ్వబడ్డాయండి. నెక్స్ట్ నేను పర్యాయ పదాలు చేస్తాను, కానీ వెనక ఉండేవి మాత్రమే కాకుండా ప్రతి పాఠం వెనుక ఉండే పర్యాయ పదాలన్నీ కలిపి మీకు 6th క్లాస్ అందిస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.